నమస్తే. కులగణన అంశం విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలా వెళ్ళబోతుందనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, 42% అమలు చేస్తామని కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై మాత్రం ఇప్పటికీ ఒకవైపు ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల ముసాయిదాను విడుదల చేసింది. ఇదే నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది బీసీ సంఘాల ఆధ్వర్యంలో. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం కార్యాచరణ అయిందనేది, ఎలాంటి కార్యాచరణతో మీరు ముందుకు పోతున్నారు? ఒకవైపు ఎన్నికల ప్రణాళిక అయితే ప్రారంభమైంది, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే షెడ్యూల్ సంబంధించిన ప్రణాళిక అయితే విడుదల చేసింది. ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశాన్ని కులగణన అంశం మీద హైదరాబాద్లోని సెంట్రల్ కోర్టు హోటల్లో వేముల వెంకటేశ్వర గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. దాదాపు అన్ని పార్టీల నాయకులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన అంశంలో 2 నాలుకల ధోరణితోటి వెళ్తున్నట్టు మేము అనుమానిస్తున్నాం. ఒకవైపు మొన్న సర్దార్ సర్వాయి పాపన్న జయంతిలో పాల్గొన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కులగణన చేసిన తర్వాతనే, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రభాకర్ అన్న గారు స్పష్టంగా చెప్పాడు. ప్రభాకర్ అన్న చెప్పిన 48 గంటల్లోపే ఇలా ఓటర్ల ముసాయిదా ఎట్లా విడుదలవుతుంది, డేట్లతో సహా ఎట్లా వస్తుంది అంటే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు స్పష్టంగా వేల మంది సాక్షిగా, మీడియా సాక్షిగా వారు మేము కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈ లోపే ఇలా ఓటర్ల ముసాయిదా చేయడం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేయడము. ఒకవైపు ఏమో కులగణన చేస్తామని చెప్పాలి, ఇంకొక వైపు ఏమో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇది బీసీలను నమ్మించి గొంతు కోయడాన్ని, బీసీలను లేకపోతే మభ్యపెట్టి ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన కనిపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు వచ్చినటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ అన్న కానీ, వి హనుమంతరావు కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి మధుసూదన్ చారి కానీ, వి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, బీజేపీ నుంచి వచ్చినటువంటి ఆనంద్ గౌడ్ గారు కానీ, టీజేఎస్ నుంచి సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, డిఎస్పీ అన్ని పార్టీల నుంచి ఒకటే ఏకగ్రీవ తీర్మానం చేశారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు హామీ ఇచ్చారో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మాత్రం తెలంగాణలో మరో మహా ఉద్యమం మొదలవుతుంది, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కులగణన కావాలి, సామాజిక న్యాయం జరగాలి అని వారు చెప్తుంటే మరి కులగణన చేయకుండా ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారు, ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయి దాదాపు 3 నెలలు కావస్తుంది కదా, 3 నెలల నుంచి ఏం చేస్తున్నారు అంటే కనీసం 3 నెలల నుంచి ఎందుకు చేయరు? దీని మీద ఇవాళ ఇంత ఇష్యూ 60% జనాభా, 2 కోట్ల బీసీ జనాభాకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయదు? ఎందుకు దీనికి సంబంధించిన ప్రక్రియను ఎందుకు వేగవంతం చేయదు? అంటే కావాలని ఇవాళ దీన్ని డీలే చేసేసి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కులగణన చేయాలనుకున్నాం, కానీ సెంట్రల్ నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతున్నాయి అని కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు గుర్తుంది. కానీ బీసీ సమాజం ఒప్పుకోదు. ఖచ్చితంగా మీకు ఒక హెచ్చరికలాగా ఇవాళ మీటింగ్ జరిగింది. ఇవాళ బీసీ సమాజం 60% జనాభా ఉన్నటువంటి బీసీ సమాజానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, అదేవిధంగా ప్రొఫెసర్లు ఉన్నారు. బీసీ 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇంత పెట్టుకొని కూడా తెలంగాణలో ఇంత జిజ్జుకు, ఇంత గజ్జితోటి ఎందుకు పోతున్నారని అడుగుతున్నాం. కాబట్టి మాకు కావాల్సింది కులగణన. కులగణన చేయకపోతే మీ కుర్చీలు ఖాళీ అవుతాయి. కులగణన చేస్తారా లేకపోతే మీ కుర్చీలు ఖాళీ కావాలన్నా తెలుసుకోండి ఫస్ట్. అంటే బీసీలు అంటే అంత లెక్కలేదా? బీసీలు అంటే ఏమన్నా మేమన్నా తక్కువ శాతం ఉన్నోళ్ళమా? బీసీలు ఓటు బ్యాంకు లేరనుకుంటా? ఏ పోరాటంలో బీసీలు లేరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాంట్లో మా బీసీల త్యాగం ఎంత ఉంది? తెలంగాణ రాష్ట్రం మా బీసీల త్యాగాలతోటి వచ్చింది కదా, కాసో శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టే వరకు. అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరే నుంచి చాకలైలమ్మ, బొమ్మగోని ధర్మభిక్షం వరకు తెలంగాణ పోరాటంలో ఉన్నాం. సకల జనుల సమ్మె చేసినటువంటి స్వామిగౌడు వారు, అది విద్యార్థి జేఏసీలు పెట్టినటువంటి వాళ్ళు బీసీలు కదా. బీసీలే ముందుండి ఉద్యమాలను నడిపించారు. ఇప్పుడు కూడా బీసీలే ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తాం. 100 106 కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. లేకపోతే మాత్రం బీసీలతోటి ప్రభుత్వం గోకుట్టుంది.
బీసీలు నిప్పు లాంటి వాళ్ళు, మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటారు, ఎవరిని జోలికి పోరు. కానీ మా జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. మా జీవితాలతో ఆడుకుంటున్నారు. రిజర్వేషన్లు అనేది తేనెతుట్ట లాంటిది. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానే కూలగొట్టినాం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తే. ఈ దేశంలో మండల్ కమిషన్ ఉద్యమం వస్తే గ్రామాలకు వెళ్ళి పారిపోయారు మీ వాళ్ళంతా. ఇవాళ మళ్ళీ ఈ ఊళ్ళలో జేఏసీలు పెట్టుకొని మేము 60% నువ్వు ఎందుకు భయపడాలి? మేము ఏమడుగుతున్నాం? కులగన చేయాలని అడుగుతున్నాం. మీరు చెప్పి మా ఓట్లు వేయించుకున్నారు. బీసీల ఓట్లు గంపగుత్తగా వేసుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినందుకు ఎందుకు చేయరు? మీ తాత జాగిరా రాష్ట్రం అంటే బీసీలు కాదా? బీసీలు ఏ గ్రామం పోయినా అగ్గేయం అడుగుతున్నారు. నిన్న పెద్దపల్లి మీటింగ్ పెడితే 5,000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. ప్రతి జిల్లాలో అడుగుతున్నారు, ఫోన్లు చేసి చెప్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని పెద్ద భావజాల ఉద్యమం నడుస్తుంది. మీరు ఈ ప్రభుత్వంతో ఫైట్ చేసి కులగన్న సాధిస్తారా? సాధించకపోతే మీరు తప్పుకోండి, మేమే వీళ్ళ సంగతి చెప్తామని చెప్పి బీసీ సమాజం అంతా అగ్గేయం అండుతున్నారు. మేము మర్యాదగా చెప్తున్నాం, మేము మంచితనంతో చెప్తున్నాం. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్పినాం. మీరు కులగణన మాట ప్రకారం ఇలా బీసీలకు వచ్చే నష్టం ఏందని అడుగుతున్నా. కులగణన చేయకపోతే బీసీలకు వచ్చే నష్టం ఏంది? ఇవాళ 12,760 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేము 6,000 మంది సర్పంచులను గెలుస్తాం. మా జనం ఉన్నది, ఓట్లేసేదంతా మా జనమే. 6,000 మందిని గెలుస్తాం. అదేవిధంగా ఎంపీటీసీలు 6,000 ఎంపీటీసీలు ఉన్నాయి, 3,000 మందిని గెలుస్తాం. 680 మంది జెడ్పీటీసీలు ఉన్నాయి, 680 ఎంపీపీలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 1,800 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నిట్లలో సగం మేమే వస్తాం. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క మాట, రాహుల్ గాంధీ గారి యొక్క క్రెడిబిలిటీ ఈ కులగణన అంశంలో దాగి ఉన్నది. రాహుల్ గాంధీ గారు చెప్పినా వాళ్ళ బొమ్మ పెట్టుకుని వాళ్ళ ప్రభుత్వమే, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే రాహుల్ గాంధీ మాటకు కూడా దిక్కు దివాన లేదు, ఎవడు వింటలేడు. రాహుల్ గాంధీ చెప్పింది అది అమల్లోకి రాదు అని దేశమంతా ఇండికేషన్ పోతుంది. అంటే మీరు రాహుల్ గాంధీ మాట లెక్క చేయకుండా పోవడం అంటే అర్థమైంది. అంటే ప్రజలకు, దేశ సమాజానికి ఏ విధంగా ఇండికేషన్ ఇచ్చారు? కాబట్టి ఖచ్చితంగా కులగణన మీరు చేయకుండా రేపు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ మీడియాలో వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇవాళ జాతి జనగణనలో కులగణన చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? మీ లెక్కనే నరేంద్ర మోదీ గారు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది, మేము కులగణన చేయం, దేశ సమగ్రత దెబ్బతింటుంది, మా కులగణన చేయని ప్రభుత్వం మాకెందుకు అని చెప్పి బీసీలు తిరుగుబాటు చేశారు. ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సంపూర్ణ మెజార్టీతో గెలుస్తున్నటువంటి బీజేపీ సంకీర్ణ మెజార్టీకి పోయింది. ఇవాళ ఒక ఊతకర్రలతోటి నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. ఒక ఊతకర్ర చంద్రబాబు నాయుడు, ఒక ఊతకర్ర నితీష్ కుమార్ గారు. ఆ ఇద్దరు ఊతకర్రలు ఆంధ్రప్రదేశ్లో రేపు చంద్రబాబు నాయుడు 34% ఇస్తారు రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలని చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండు. ఇవాళ బీహార్లో 65% రిజర్వేషన్లు పెడతా, 65% పెట్టినాకనే ఓట్లు అడుగుతారు నితీష్ కుమార్ అన్నాడు. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా కేంద్ర ప్రభుత్వం 2 తీర్లు ఆలోచిస్తుంది. ఒకటి, కులగణన చేయకపోతే మా సంకీర్ణ మాకు మద్దతు తెలిపినటువంటి పార్టీలు ఊరుకోవు. 2, కులగణన చేయకపోతే బీసీ సమాజం అంతా తిరుగుబాటు చేస్తుంది. మొన్ననే 400 ఎంపీలు మెజార్టీ వస్తాయనుకున్న మాకు 240 తోటే బొక్కబొరల పడ్డాము. ఈ కులగణన చేయకపోతే ఈ 240 కూడా రావు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా తేటతెల్లమైపోయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు చెప్పినా ఎవరు చెప్పినా మీరు ఇక్కడ కులగణన చేసి తీరవలసిందే. మాకు పోయే నష్టం ఏం లేదు. కానీ మీ ఇజ్జత్ మాత్రం మార్కెట్లో మీ మాట దేశంలో మళ్ళీ ఎవడు నమ్మడు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎన్నికలకు ముందు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, బీజేపీ రిజర్వేషన్ల వ్యతిరేక అన్నావు కదా. మరి మీరేంది? మీరు కులగణన చేస్తే రిజర్వేషన్లు వస్తాయి కదా. మరి బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం అంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. కాబట్టి ఖచ్చితంగా మేము ఎవ్వనికి భయపడం, ఎవ్వనికి రాజీపడం. ఖచ్చితంగా 600 అయినా కులగణన చేసినాకనే ఎన్నికలకు పోవాలి. మర్యాదగా చెప్తున్నాం. వినకపోతే మీ కర్మ మీరు అనుభవిస్తారు. కాంగ్రెస్కి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే అది ఐసీయూలోకి పోతుంది. అందరు పాపం అయ్యో చచ్చిపోయే దశలు ఉంది, దాన్ని ఎవరు డెక్తలేరు, పాపం జీవిగంజి పోదామని జీవిగంజి పోస్తారు. ఇక జీవిగంజి తాగిన తర్వాత నేనేమోనగాని నాకంటే ఎవరు లేడని చెప్పి తిరుగుతుంది. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత తొక్కితే మళ్ళీ పాతాళకు పోతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బీసీలు మేము రెడ్డోల మీటింగ్ పోయి, కంబోల మీటింగ్ పోయి, క్షత్రియుల మీటింగ్ పోయి మేము మునగాళ్ళం బీసీలు అమాయకులు అంటే అమాయకులు కాదు, బీసీలు ఉద్యమకారులు. బీసీలు లేనిదే ఏ ఉద్యమం లేదు. అది చరిత్ర చెప్తుంది, నేను చెప్పింది కాదు. కాబట్టి మర్యాదగా కులగణన చేయండి. లేకపోతే
ఇవాళ ఉద్యమం ఒక అగ్నిగోళంలాగా రాష్ట్రంలో అగ్గే మండుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ ఆలస్యం వల్ల కేంద్ర ప్రభుత్వానికి నుండి వచ్చే పంచాయతీ నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. అందుకనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా కొన్ని వార్తలు వినిపిస్తాయి. ఇప్పుడు ఎన్నికలు చేయకపోతే ఏమన్నా మునిగిపోతుందా? ఏం నిధులు వస్తున్నాయి? మీరు ఈ వచ్చిన కాలంలో కేసీఆర్ 3 లక్షల కోట్ల అప్పు చేసిపోయారు. మీరు 9 నెలల్లో 50,000 కోట్ల అప్పు చేశారు. మీరు ఏది తెచ్చినా అప్పులు తీసి పెట్టడమే కదా. ఇలా మునిగిపోయేది ఏముంది? మరి ఇప్పుడు 9 నెలల నుంచి గాడిద పండుగ మీరా? ఎందుకు కులగణన చేయలే? ఇలా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు కులగణన స్టార్ట్ చేయలే? ఇది లేదా? సో ఇచ్చేటప్పుడు తెలియదా 42% ఇవ్వగలుగుతామా లేదా అని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీకు తెలియదా? అంటే బీసీలే ఇలా అగ్గ దొరికిరా? బీసీలనే బలి పశువు చేయాలనుకుంటున్నారా? ఇది బీసీలు అమాయకులు కాదు, బీసీలు ఎర్రోళ్ళు లేకపోతే ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు, బీసీలు చాలా తెలివికైన వాళ్ళు. ఇలా తెలంగాణ ఉద్యమం మా ప్రొఫెసర్ జయశంకరు ఆయన భావజాల వ్యాప్తితోటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఏ నాయకుడు, ఏ అగ్రకుల నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని భావజాల వ్యాప్తి చేసిండు? కాబట్టి బీసీలను తక్కువ అంచనా వేయొద్దని మరీ చెప్తున్నా. మేము ఎట్లా గెలుస్తాం, మా కోట్లు ఉన్నాయి. కానీ ఈ మధ్యన ఏందో మధ్య మార్గంగా నేను ఒక మీడియాలో వచ్చింది ఏమని, 23% చట్టబద్ధంగా ఇస్తాం, మిగతా 12%, 15% పార్టీ పరంగా ఇస్తాం. ఎందుకు? మీ ఎంగిలి మెతుకుల కోసం మాకెందుకు? మాకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలి. మీరు పార్టీ పరంగా ఇస్తుంటారు. ఇవాళ ఎంత మోసము అంటే కాంగ్రెస్ పార్టీ పరంగానట 23% రిజర్వేషన్లు ఇచ్చి పార్టీ పరంగా 15% ఇస్తారట. మరి మీరు మొన్న ఎన్నికలలో గాంధీ భవన్ సాక్షిగా పిఏసీ మీటింగ్ పెట్టి ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 34 టికెట్లు బీసీలకు ఇవ్వాలని తీర్మానం చేశారు. అమలు చేసిరా? అందరికంటే అసెంబ్లీ ఎన్నికల్లో 34 ఇస్తామని మోసం చేసి 18 టికెట్లు ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? 7. అంటే మోసం మీరు తీర్మానం చేసి గాంధీ భవన్లో తీర్మానం చేసిందే దిక్కు లేదు కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 6 ఇచ్చింది, తర్వాత టీఆర్ఎస్ 6 ఇచ్చింది, బీజేపీ 5 ఇచ్చింది, కాంగ్రెస్ 3 ఇచ్చింది. అధికారంలో ఉండి కూడా అత్యంత తక్కువ టికెట్లు ఇచ్చింది. మిమ్మల్ని ఎవరు నమ్మాలి? అంటే బీసీలు అంటే మీకు ఇంత లెక్కలేనితనం ఎందుకు? నేను తమాషాలు చేస్తురా? మేము ఎవ్వరికి రాజీ పడే ప్రసక్తి లేదు. మేమో తెలుసుకుందాం. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్వంద్వ విధానాన్ని అయితే అమలు చేస్తుంది. ఒకవైపు రాహుల్ గాంధీ మాత్రం దేశవ్యాప్తంగా కులగణన కావాలంటున్నారు. మరి రాష్ట్రంలో అధికారం నుండి కూడా కులగణన ప్రస్తావన రావట్లేదు. ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు కులగణన చేపట్టి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి, లేకపోతే మాత్రం బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది, ఇది ప్రభుత్వం పైన ప్రభావం చూపుతుందన్నది కూడా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.